ప్రేస్తున్నాడండి. దేవుని దయ వల్ల మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త 10వ అధ్యాయము 15వ వచనం వరకు చదువుకున్నాం కదండీ. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన యేసయ్య నీకే వందనాలు తండ్రి దేవా. ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో పెట్టిన ఆయన యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. తండ్రి ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచె కావాలండును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి, రక్షణ సువార్తని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా రక్షించబడతారు కదండి. ఇంకా రక్షణ సువార్తను ఎవరైతే తిరస్కరిస్తారో వారి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది కదండి. నెక్స్ట్ ఇంకేసి ఏం చెప్తున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనము. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఎలాగు మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కాదు కదండి. ఇక్కడ ఏమని చెప్తున్నారండి, మీరు పాముల వలె వివేకులై ఉండండి, ఇంకా పావురం వలె నిష్కపటులై ఉండండి అనేసి అంటున్నారు కదండి. సర్పము ఎంతో యుక్తి కలిగినది అని యేసయ్య చెప్తారు కదండి. అందుకే సాతాను కూడా ఆదాము అవ్వని మోసపరచడానికి సర్పాన్ని చూస్ చేసుకున్నాడు కదండి. ఎంతో యుక్తి కలిగిన సర్పంలోకి దూరిన సాతాను ఆదాము అవ్వలతో ఎంతో యుక్తిగా మాట్లాడి వాళ్ళని పాపం చేయడానికి కన్విన్స్ చేశాడు కదండి. తన యొక్క యుక్తి కలిగిన మాటలతో సాతాను ఆదాము అవ్వని మోసపరిచాడు కదండి. మనం ఏం చేయాలండి, మనకి యేసు ఇచ్చిన జ్ఞానం ద్వారా మనం కూడా యుక్తిగా అంటే సమయోచితంగా మాట్లాడి మనం కూడా చెరలో ఉన్న వారిని విడిపించాలి కదండి. అంటే అదే సమయంలో మనం పావురముల వలె నిష్కపటులై ఉండాలంట కదండి. ఇంకా ఏమని చెప్తున్నారండి, మీరు మనుషుల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారు ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తే మీరేం టెన్షన్ పడకండి. మీరు అధికారులతో ఏమని మాట్లాడాలి, ఎలా సమాధానం చెప్పాలని మీరేం టెన్షన్ పడకండి. ఎందుకంటే మీరేం మాట్లాడాలో ఆ జ్ఞానము కరెక్ట్ టైంకి పరిశుద్ధాత్మ ద్వారా మీకు అందించబడుతుంది. మీరేం టెన్షన్ పడకండి అనేసి యేసయ్య మనకి చెప్తున్నారు కదండి. కాబట్టి మనందరం అది జ్ఞాపకం పెట్టుకొని మనము పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కువగా చదవాలి కదండి. మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కువగా చదివితే ఏం జరుగుతుందండి, మనకి సరైన టైంలో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలోని లేఖనాలని మనకి గుర్తు చేస్తారు కదండి. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం నుంచి 20వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకుని కృప యేసు నామములో మనందరికీ కలుగునుగాక ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.